నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు. నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ అభ్యర్థులు. ఇవాళ ఈటల, రఘునందన్, డీకే అరుణ నామినేషన్. ఎన్నికల వ్యూహాలపై ఇవాళ కేసీఆర్ కీలక సమావేశం. ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత. విజయవాడ బందరు రోడ్డు అగ్ని ప్రమాదం. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఛత్తీస్గఢ్ కాంకేర్లో కొనసాగుతున్న కూంబింగ్. అడవిని జల్లెడ పడుతున్న బీఎస్ఎఫ్ జవాన్లు. కాసేపట్లో భద్రాచలంలో రాముని పట్టాభిషేకం. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. ఎలక్షన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆధారంగా ఏపీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వేర్వేరుగా 2 నోటిఫికేషన్లు జారీ చేశారు సీఈఓ మీనా. మే 13 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అయితే పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారి మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13 రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇవాళ నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలి రోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి 29 వరకు ఉపసంహరణకు సమయం ఇస్తారు. మే 13 పోలింగ్ కాగా జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా 2 స్థానాల్లో మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం 2A, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఫారం 2B ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధా యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, ఆయా కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫుల్లలు అందిస్తారు. ఎస్ రమేష్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 అసెంబ్లీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే కొద్దిమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. మొదటి రోజు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఈ రోజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం కూడా ఈ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నామినేషన్ల సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు పోలీసు యంత్రాంగం కూడా ముందస్తుగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పక్ష కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. వీటితో పాటు అక్కడక్కడ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని చిన్న పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం కూడా నిర్ణయించింది. మొత్తంగా ఈ 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే ముహూర్తాలను, అదేవిధంగా తేదీలను కూడా ఖరారు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా ఈ నామినేషన్ల సందర్భంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది నామినేషన్ వేసే సందర్భంగా అభ్యర్థులు ఎవరైతే ర్యాలీలు చేస్తారో దానికి సంబంధించి ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో నామినేషన్ ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి ప్రశాంతంగా మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు వస్తున్నారు. ముందు నిర్ణయించినట్టుగా జిల్లా ప్రధాన ద్వారం రావులపాలెంలో బహిరంగ సభ నిర్వహించాలి. అయితే ఆ సభను రద్దు చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సిద్ధాంతం వంతెన మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు. రోడ్డు షో మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి వెళ్తారు. బస్సులోనే జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్థులు, సీనియర్ నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రావులపాలెంలో బస్సులో నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపు రాజోలు జనసేన ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ చక్రధర్, చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీ. ఇక్కడ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా అంటే ఎన్నికల పర్యటనలో భాగంగా తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. నిజానికి ముందు అనుకున్నది ఏంటంటే ఆయన ముందు రోజు రాత్రే మన రావులపాలెం కోనసీమ జిల్లాలోని రావులపాలెం శివారుకు వస్తారు, అక్కడ ఉంటారు. అక్కడి నుంచి రావులపాలెంలో బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభ అనంతరం ఇక్కడి నుంచి కాకినాడ వెళ్తారు అని ముందున్న షెడ్యూల్. అయితే ఆయనకి విజయవాడలో ఆయనపై జరిగిన రాళ్ల దాడి తర్వాత షెడ్యూల్ ని మార్చారు. ఆ మార్చడంలో భాగంగా ఆయన నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా రావులపాలెం చేరుకుంటారు. ఇంకో గంటన్నరలో మన రావులపాలెం సెంటర్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అక్కడ రావులపాలెం సెంటర్ లో కానీ ఆ చుట్టుపక్కల జాతీయ రహదారి 5వ నంబర్ జాతీయ రహదారి మీద
వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు విపరీతంగా వచ్చారు. మన అంటే ఆ రోడ్. థ్యాంక్ యూ చక్రధర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పారే అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేశారు. వారితో పాటు సీనియర్ నేతలు కె కేశవరావు, పట్నం మహేందర్ రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కీలక పార్టీ వేయడంతో బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేస్తున్నారు. మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. కాసేపట్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించున్నారు. ఎలక్షన్ సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేస్తున్నారు. మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. కాసేపట్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాసేపట్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల నామినేషన్ వేయనున్నట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి పుట్టిందని చెప్పవచ్చు. ఈ రోజు నుండి నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఈరోజు బీజేపీ ముఖ్య నేతలందరూ దాదాపుగా 3 నేతలు నామినేషన్ వేయనున్నారు. మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకోసం ఆయన పెద్ద ఎత్తున ర్యాలీగా తన నివాసం నుండి బయలుదేరనున్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంటు నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ నామినేషన్ వేయనున్నారు. ఈరోజు ఆ మెదక్ నామినేషన్కు గోవా ముఖ్యమంత్రి హేమంత్
విశ్వాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదేవిధంగా పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి డికే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి శేష్ గోయల్, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మొత్తంగా జాతీయ నాయకులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని, ప్రజలకు రిపోర్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పింగళి వెంకట్రామరెడ్డి కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ గత 10 సంవత్సరాలలో మోడీ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకు నివేదిక ఇవ్వనున్నారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజలకు నివేదించి ఈరోజు బీజేపీ చేపట్టినటువంటి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజల ముందు పెట్టి తాము ఓటు అడుగుతామన్నటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ పాల్గొంటున్నారు. ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. తెలంగాణలో కేంద్ర సర్కారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టుల వంటి అంశాలు, ముఖ్యంగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అదేవిధంగా పశు బోర్డు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలను మొత్తాన్ని ఇక్కడ ప్రజలకు నివేదించనున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీకి ఓటు వేయాలి, మోడీ సర్కారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అనేటువంటి అంశాలన్నింటినీ ప్రజల ముందుకు నివేదించనున్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు, అదేవిధంగా దేశ అభివృద్ధికి మోడీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, దేశ ప్రగతి, అదేవిధంగా అంతర్జాతీయంగా మోడీ సర్కారు సాధించిన విజయాలన్నింటినీ ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల ముందు పెట్టనున్నారు. ప్రజల ముందు పెట్టి తాము ఓటు అడుగుతామన్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలన్నటువంటి బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. కొద్ది క్షణాల్లో ఇక్కడ నుండి కిషన్ రెడ్డి తెలంగాణలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించింది, అవినీతి లేని సర్కారును మోడీ గత 10 సంవత్సరాల్లో దేశానికి అందించన్నాడు, ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందుకు పెట్టి బీజేపీకి ఓటు వేయాలనేటువంటి అడిగే అంశాన్ని ఇక్కడ కార్యక్రమంలో రూపంలో తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సోని. శ్రీనివాస్. మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని చెప్తున్నారు. ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కన్నారావు వద్దకు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్లో నిర్బంధించాడు. అతన్ని బెదిరించి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీస్ అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని చెప్తున్నారు.
ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కన్నారావు వద్దకు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్లో నిర్బంధించాడు. అతన్ని బెదిరించి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసులు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని చెప్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరుడి కుమారుడు కన్నారావు ఏదైతే ఉన్నాయో అక్కడ అనవసరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సంబంధించి కూడా చాలా బెదిరింపులకు ఇతను పాల్పడ్డాడు అన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను కన్నారావుతో సహా 5గురి మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అతన్ని గెస్ట్ హౌస్ లో నిర్బంధించి కొట్టి 60 లక్షల బంగారం దోపిడీ చేశారని చేస్తున్నారు. ఇతనికి సహకరించిన వ్యక్తుల్లో దిండుమారి అలియాస్ నవీన్ చౌదరి అనే మహిళతో ఈ మొత్తం కూడా చేశాడు అన్న ఆరోపణలు కూడా అతడు పోలీసులకు చెప్పడం జరిగింది. న్యాయం కోసం కన్నారావు దగ్గరికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విష్ణువర్ధన్ ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రావును నిర్దాక్షిణ్యంగా బంధించి కొట్టి అలాగే అతని దగ్గర ఉన్నటువంటి నగలు అన్ని కూడా తీసుకొని మొత్తం ఇతని అరాచకాలు ఒక్కొక్కటిగా కూడా ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఈ శక్తి మొత్తం కూడా నందిని చౌదరి ఆమె వేసినట్టుగా కూడా తెలుస్తుంది. కన్నారావు శ్యాంప్రసాద్ గారితో కలిసి పక్కా చెక్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు అలాగే ఏసీపీ కట్టా సాంబయ్య తమకు చాలా సన్నిహితులు అన్నకోవడంలోనే బెదిరింపులకు పాల్పడ్డారు అని ఆ విష్ణువర్ధన్ రావు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను పేర్కొనడం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సోని, థ్యాంక్ యూ ఉషా. ఎండలు మండుతున్నాయి, జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇలాంటప్పుడు తాగడానికి నీరు కరువైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పాలకులు మారిన ఏజెన్సీ గ్రామాల్లోని సమస్యలు మాత్రం తీరడం లేదు. గిరిజనులకు కనీసం నోరు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకని దుస్థితిలో ఉన్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కోసం తిప్పలు పడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మారుమూల గ్రామాలు దాహార్తితో అల్లాడిపోతున్నాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గూడాలు, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సమీపంలోని వాగులు, వ్యవసాయ బావులే వీరికి నీటి వనరులుగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఏజెన్సీ గ్రామాల్లో పనిచేయడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైప్ లైన్లు చెడిపోవడంతో గూడాలకు నీరు సరఫరా కావడం లేదని ఆదివాసీలు చెప్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలినడకన 3 కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎండాకాలం వచ్చిందంటే నీటి కష్టం బాగుంటుంది. బోరు బావిలు ఎండిపోతున్నాయి. మాకు నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ రావడం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొని మాకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఏటా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని ఆదివాసీలు అంటున్నారు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని నీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. మండలం జిల్లా ఆదిలాబాద్. మాకు ఇప్పుడు నీరు బాగా ప్రాబ్లం.
మిషన్ భగీరథ ట్యాంక్ కట్టి 10 సంవత్సరం అవుతుంది కానీ మాకు ఇప్పుడు నీళ్ళు రావట్లేదు. ఎక్కడంటే అక్కడ పైపులు పగులున్నాయి కానీ ఎవరు పట్టించు నీళ్ళు ఇప్పుడు చాలా మాకు ప్రాబ్లం, బాగా ఇబ్బంది అవుతున్నారు. 1 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ తీసుకొస్తున్నాం. మాకు ఇప్పుడు నీళ్ళతో బాగా ప్రాబ్లం అవుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నారు సార్.